డిఎస్సి అంటే బీడి మరియు డీడి చేసిన వారికి ఒక అందమైన కల. అటువంటి అందమైన కలను నేటి ప్రభుత్వం ఎన్నికల హామీలలో మొదటి స్థానంలో ఉంచి దానిపైనే సంతకం చేసి 10 నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. అభ్యర్థులు చేసిన పాపం ఏమిటి? నెలలు గడుస్తుంటే అభ్యర్థుల వయోపరిమితి కూడా పెరుగుతుందనే ఆలోచనే లేదు. అంతేకాదు వయోపరిమితిపై ఇప్పటికీ నోరు మెదపడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం డిఎస్సీలపై ఎంతో అనుభవం ఉన్న సర్కార్. అయితే ఇవన్నీ ఆలోచించకుండా మొదటి సంతకం చేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు అభ్యర్థులను వేధిస్తున్నాయి. ఈ నెలాఖరున నోటిఫికేషన్ వస్తే ప్రభుత్వం పరువు నిలబడుతుంది, లేదంటే అభ్యర్థుల వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయాన్ని మాత్రం లోకేష్ గారు సుమారు 10 సార్లు అసెంబ్లీలో తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ నెల చివరే తేలుతుంది. ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆ వైఫల్యం ప్రభుత్వానిది మీరు భావిస్తే ఎస్ అని, కాదంటే నో అని కామెంట్ చేయండి. ఈ వీడియో నివందరికీ షేర్ చేయగలరు.